హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నిన్న పల్మెల తహసీల్దార్ సస్పెన్షన్లో వెలుగు పేపర్లో సంచలన నిజాలు బయటకు వచ్చినాయి. ఒకసారి ఆ వెలుగు పేపర్ కటింగ్లో చూద్దాం ఏంటో. పల్మెల రైతన్నపై పిడుగు. సాగుదారులకు తెలియకుండానే డెక్కన్ సిమెంట్కు 102 ఎకరాల భూములు దశాబ్దాలుగా చేసుకుంటున్న పేద రైతులు ధరణి వల్ల కాస్తుదారుల పేర్లు గయాబ్, నాన్ లోకల్ పేరుతో పట్టాలు, పాత రికార్డుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ కలెక్టర్ను కలిసిన రైతులు విచారణ చేపట్టిన సబ్ కలెక్టర్. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు. ఈ అమ్మ అంటున్నది ఏంటో చెప్దాం. దొంగ పట్టాలు చేసుకున్నారు. నా చిన్నప్పటి నుంచి ఈడనే వ్యవసాయం చేసుకుంటున్నా. 6 ఎకరాల భూమి ఎవరో గుంజుకుంటామంటే ఎట్లా ఊరుకునేది? కోట్లాడేదే కానీ భూమిని ఇడిసేది లేదు. మాకు న్యాయం చేయాలి. దీనికోసం సుప్రీంకోర్టు ఎవరికైనా వెళ్తాం. ఆ భూమి మా హక్కు. ఫ్యాక్టరీ మాకు కొలువులు ఇచ్చేది ఏమి లేదు. వచ్చినా వద్దు, మా తర్వాత పిల్లలకు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతాం అంటూ పాకే లక్ష్మి మహిళ అనేది చెప్తా ఉంది. ఇంకైనా తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నాం. నాకు 42 ఏళ్ళు. మా తాత ముత్తాతలు వ్యవసాయం చేసిన భూమిలో ఇప్పుడు నేను సాగు చేసుకుంటున్నా. 1986లో వచ్చిన గోదావరి వరదలకు ఇంట్లో సామాన్లతో పాటు అప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయి. తహసీల్దార్ ఆఫీస్లో ఉండాల్సిన కాగితాలను మాయం చేసిరు. కేసీఆర్ సర్కార్లో ధరణి వచ్చిన తర్వాత 90 కుటుంబాలకు రావాల్సిన పట్టా భూములను కేవలం 2-3 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పి రైతు చెప్తా ఉన్నాడు. అసలు ఒకసారి మ్యాటర్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు పల్మెల మండలంలోని పల్మెల రెవెన్యూ గ్రామ శివారులో పరిధిలో ఈ నెల 11న జరిగిన భారీ భూ బదలాయింపు కలకలం రేపుతుంది. అక్కడి తహసీల్దార్ రైతులకు తెలియకుండానే ఏకంగా 102 ఎకరాల భూములను డెక్కన్ సిమెంట్కు రిజిస్టర్ చేశారు. అది వివాదాస్పద భూములని తెలిసినా ఇప్పటికీ తహసీల్దార్ కనీసం ఫీల్డ్ ఎంక్వైరీ చేయలేదు. ఈ విషయం తెలిసిన రైతులంతా లబోదిబోం అంటూ కలెక్టర్కు మొరపెట్టుకోగా ఆయన సబ్ కలెక్టర్తో విచారణకు ఆదేశించారు. ఇంకోటి, వివాదాస్పదంగా 300 ఎకరాల భూమి నిజాం హయాంలో పల్మెల రెవెన్యూ గ్రామ పరిధిలో పాషా దొర పేరు మీద వందలాది ఎకరాల పట్టా భూములు ఉండేవి. పల్మెల, పంకెన, బోడాయిగూడెం, అప్పాజిపేట గ్రామాలకు చెందిన రైతులు భూములను సాగు చేసుకుంటూ నక్సల్స్ ఉద్యమం కారణంగా పాషా దొర ఊరు విడిచి హైదరాబాద్కు వెళ్ళి అక్కడ జీవిస్తూ కొన్ని రోజుల చనిపోయారు. 2008లో కమలుద్దీన్ అనే వ్యక్తి తానే పాషా వారసుడంటూ వచ్చినప్పటికీ రెవెన్యూ ఆఫీసులతో కుమ్మకై సుమారు 300 ఎకరాల భూములను తన పేరు మీద తనకు రావాల్సిన వారి పేరు మీద మార్చుకున్నాడు. తర్వాత కాలంలో మంతని, ముత్తారం, కమలాపూర్, కాటారం సబ్ డివిజన్లో పలువురు ప్రజాప్రతినిధులు, పలుకుబడి కలిగిన నాయకులు ఆ భూములను కొనుక్కొని పట్టా పాస్బుక్లు సంపాదించారు. వీరిలో కొందరు భూమిని స్వాధీనం చేసుకోవడానికి 2010లో పల్మెల గ్రామానికి రాగా సాగు ఉన్న రైతుల కత్తుల గొడ్డలతో వెంబడిపడ్డారు. దీంతో వారంతా ప్రాణభయంతో వెనక్కిపోయారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాస్త కాలంలో పేద రైతులే ఉన్నారు. అయితే ధరణి పోర్టల్లో పేర్లు మాయమైనాయట. అదొకసారి చూద్దాం. పాషా దొరకు సంబంధించిన భూముల్లో తమ పట్టా పాస్బుక్ ఇవ్వాలని రైతులు పలుమార్లు బీఆర్ఎస్ సర్కార్కు విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత 2017 నుంచి 7 ఏళ్ల పాటు పోరాటం చేశారు. కానీ ధరణి వల్ల పట్టాదారుల పేర్లు తొలగించడం ఆఫీసర్లకు సాధ్యం కాలేదు. అయితే బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూ రికార్డుల నుంచి కాస్తు కాలం తొలగించి కేవలం పట్టాదారు కాలం మాత్రమే ఉంచారు. దీంతో 2014-15లో రెవెన్యూ ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండానే దళారులకు కుమ్మకై నాన్ లోకల్ పర్సనల్కి పట్టా పాస్బుక్ రిజిస్టర్ చేశారు. అయితే దీనికి తర్వాత ఏం జరిగిందంటే డెక్కన్ సిమెంట్ పేరిట 102 ఎకరాలు మళ్ళా మార్పు చేసిర్రు. అది ఎప్పుడు అంటే పల్మెల రెవెన్యూ గ్రామ పరిధిలో 22 సర్వే నెంబర్లు పరిధిలో గల 102.35 గుంటల ఎకరాల పట్టా భూమిని డెక్కన్ సిమెంట్కు లిమిటెడ్ పేరిట రికార్డులో నమోదైంది. అయితే ఈ నెల 11న 13 మంది నాన్ లోకల్ పట్టాదారులు తమకు కేసీఆర్ ఇచ్చిన పట్టా పాస్బుక్ ఆధారంగా ఈ భూమిని డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్కు అమ్ముకొని రిజిస్టర్ చేశారు. దీంతో తాము పండించుకునే భూములు కోల్పోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు వీళ్ళు ఎంక్వైరీ కూడా కలెక్టర్ చేశారట. ఏళ్ల తరబడి తమ ఆధీనంలో భూములు డెక్కన్ సిమెంట్ కంపెనీకి పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలుసుకున్న రైతులు ఆందోళనకు గురయ్యారు. తమ తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న తమ భూములపై తమకి హక్కులు కల్పించాలని కోరుకుంటూ సోమవారం భూపాలపల్లి కలెక్టర్కు వచ్చి ప్రజాభవన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో కాటారం సబ్ కలెక్టర్
మయాంక్ సింగ్ మంగళవారం పల్లిమల ఎంక్వైరీ చేశారు. భూములను రిజిస్ట్రేషన్ చేసిన పల్లిమల తహసీల్దార్ సయ్యద్ సర్వర్ కనిపించకుండా పోయారు. ఆయన ఆ సీసీఎల్కు సరెండర్ చేసినట్టుగా ప్రచారం జోరుగా నడుస్తూ ఉంది. అయితే సీసీఎల్కు రిపోర్టు ఏం పంపారంటే పల్లిమల రెవెన్యూ గ్రామ పరిధిలో 102 ఎకరాల భూమి పట్టా డెక్కన్ సిమెంట్ లిమిటెడ్కు కింద రిజిస్ట్రేషన్ జరిగిన మాటలు వాస్తవమే. దీన్ని రైతులు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా కాటారం సబ్ డివిజన్ ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్టులో సీసీఎల్ఏకు పంపించారు. పట్టా కాలంలో ఉన్న వాళ్ళు ఫీల్డ్లో లేరు. సాగులో ఉన్న రైతులు పట్టాదారు పాస్బుక్ లేవు. మీ సేవలో ప్లాట్ బుక్ చేసుకున్న తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారు. 100 ఎకరాల పైగా వ్యవసాయ భూములను ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసి ముందు ఫీల్డ్ వెరిఫై చేస్తే బాగుంటుందని రాహుల్ శర్మ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, దీనికి సంబంధించి మనకు ఒకటి చూద్దాం. ధరణిలో ఏ సర్వే నెంబర్ మనకు ఏ మార్పు జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ధరణిలో సంబంధించిన మనకు చూస్తే మనకు ఏం జరిగింది అనేది మనకు తెలిసిపోతుంది కదా. ఏ సర్వే నెంబర్లో ఎంతెంత మనకు మార్పిడి జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించింది అసలు ఏ పేరుతో వస్తున్నది ఆన్లైన్లో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ సర్వే నెంబర్లో ఎంతవరకు ఏ కంపెనీకి ఇచ్చారనే కంపెనీకి ఎంత జరిగింది, ఏ సర్వే నెంబర్లో ఎంత రిజిస్టర్ చేశారనే సంగతి చూద్దాం మనకు ఒకసారి. సరే చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా, చూడండి మిత్రులారా. ఓకే ఓకే సర్వర్ ప్రాబ్లం ఉన్నా.
చూడండి ఇప్పుడు మనకు పల్మెల శివారులో విలేజ్ మనకు రెవెన్యూ విలేజ్ పల్మెల ఉంది. సో మండల్ కూడా పల్మెల వచ్చింది. సో దీనికి సర్వే నెంబర్ వచ్చేసి 165 సర్వే నెంబరు. దాంట్లో పట్టాదారు నేమ్ వచ్చేసి డెక్కన్ సిమెంట్ లిమిటెడ్ ఉంది. ఇక్కడ మనకు చూపెడతా ఉంది ధరణిలో. ఇక్కడ జెండర్ లేదు, ఇక్కడ క్యాస్ట్ లేదు, ఏం లేదు. మొత్తానికైతే చూడండి పట్టాదారు నేమ్ డెక్కన్ సిమెంట్ అని చూపెడతా ఉంది. ఇలా ఫాదర్ నేమ్ కూడా డెక్కన్ సిమెంట్. మనకు నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా అని చూపెడుతుంది. ఓకే, నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా అని చూపెడుతుంది. డిజిటల్ సైనిడ్ అని చూపెడుతుంది. ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అని కూడా వాళ్ళకు చూపెట్టడం జరుగుతుంది. అట్లనే టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి మనకు 6 ఎకరాల 18 గుంటలు ఈ సర్వే నెంబర్లో మనకు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ధరణి రికార్డ్స్లో చూపెడతా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆధార్ కూడా నాట్ అవైలబుల్ చూపెడతా ఉంది. అంటే ఆధార్ లేకుండా పాన్ బి తీయడానికి చాలా రాదు. కాకపోయినా కానీ వీళ్ళు డిజిటల్ సైన్ కూడా చేసేసారు. అంటే ఆధార్ లేకుండానే డిజిటల్ సైన్ చేసేసి వీళ్ళు పట్టా చేయడం జరిగింది. ఇగో కొత్త పాస్బుక్ నెంబర్ కూడా దీనికి ఇష్యూ అయింది అనమాట. ఇగో కొత్త పాస్బుక్ నెంబర్ కూడా ఇష్యూ అయింది. మీకు నేను చూపెడతాను చూడండి. ఇక్కడ కొత్త పాస్బుక్ నెంబర్ కూడా వీళ్ళు ఇష్యూ చేశారు. ఇక్కడ కొత్త పాస్బుక్ చూడండి. ఇగో కొత్త పాస్బుక్ ఇక్కడ T24140 అంటే హ్యాష్ ఇది స్టార్ వచ్చింది. సో దీన్ని మొత్తం డీటెయిల్స్ ధరణిలో చూపెడుతుంది అనమాట. పాస్బుక్ వచ్చి వాళ్ళకు చూపెడుతుంది. ఇక్కడ మనకు 6 ఎకరాల 18 గుంటలు ఇక్కడ డెక్కన్ సిమెంట్కు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇక్కడ చూపెడుతుంది ఒకసారి. ఇది మెయిన్. సో ఇంకో సర్వే నెంబర్లో మనకి ఎంత షిఫ్ట్ అయిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ సర్వే నెంబర్ 183. ఇంతకుముందు మనం ఇంకో ఆ సర్వే నెంబర్లో చూసాం. ఇప్పుడు 183 సర్వే నెంబర్లో మనకు ఎంత చూపెడుతుంది అంటే చూడండి ఖాతా నెంబర్ దీనికి మెర్జ్ చేశారు. ఖాతా నెంబర్ 6000 చూడండి 60286 ఖాతా నెంబర్తో 183 సర్వే నెంబరు. 183 సర్వే నెంబర్లో పట్టాదారు నేమ్ వచ్చేసి డెక్కన్ సిమెంట్స్ అని ఇక్కడ మనకు ధరణి రికార్డులో చూపెడుతుంది చూడండి. అట్లనే ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా మెన్షన్ చేశారు. ఫాదర్ నేమ్లో కూడా డెక్కన్ సిమెంట్ అని చూపెడుతుంది. ఇక్కడ కేటగిరీ లేదు, ఇక్కడ జెండర్ లేదు మనకు. అట్లనే ఇక్కడ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 2 ఎకరాల 14 గుంటలు వీళ్ళు పట్టా చేయడం జరిగింది. ఇక్కడ నేచర్ ఆఫ్ పట్టా కాడ ఇక్కడ పట్టాని కూడా పెట్టేశారు. ఇక్కడ మెట్ట అండ్ డ్రై అంటే పొలం లేదా ఆ చేనుగా దీన్ని వర్ణించారు. అట్లనే డిజిటల్ సైన్ కూడా అయిపోయింది. ఈ డిజిటల్ సైన్ కావాలంటే ఈ ఆధార్ కావాలి. సరే ఈ ఆధారం లేకుండానే డిజిటల్ సిగ్నేచర్ చేయడానికి ట్రై చేశారు అనమాట. చూడండి ఇక్కడ కొత్త పాస్బుక్ కూడా వీళ్ళు ఇష్యూ చేశారు దీని మీద. అలాగే ఇంకొక సర్వే నెంబర్లో ఉన్న ఎంత భూమి ట్రాన్స్ఫర్ అయింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 60286 ఖాతా నెంబర్లో మనకు 184/1 సర్వే నెంబర్లో మనకు డెక్కన్ సిమెంట్కు ఒకసారి మీకు నేను డయాగ్రామ్ చేసి పెడతాను. డెక్కన్ సిమెంట్కు వీళ్ళు ఇక్కడ ఈ డెక్కన్ సిమెంట్కు వీళ్ళు ఎంతవరకు అయితే మనకు పేరు చూపెడుతుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా డెక్కన్ సిమెంట్ ఏదో పెడుతుంది చూడండి. ఇక్కడ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి మనకు 2 ఎకరాల 11 గుంటలు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఓకే, ఇక్కడ క్యాస్ట్ మెన్షన్ చేయకుండా రిజిస్టర్ చేశారు. ఇక్కడ జెండర్ లేదు. మొత్తానికైతే ఇవన్నీ లేకుండానే వీళ్ళు
రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ పేరు మాత్రం పట్టాదారు డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించి చూపెడుతుంది. సో ఇక్కడ క్లాసిఫైకి సంబంధించింది చేను లేదా మెట్ట, అంటే చేను లేదా పొలం పండించుకుంటున్నారు అన్నదానికి అర్థం అన్నమాట. అట్లనే ఇక్కడ ల్యాండ్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్, కమర్షియల్ కాదు, అగ్రికల్చర్ ల్యాండ్ కింద పెట్టారు. అగ్రికల్చర్ ల్యాండ్ తీసేసి ఇక్కడ కొత్త పాస్బుక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్త పాస్బుక్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో క్రియేట్ చేశారు. సో మొత్తానికైతే ఇలాంటి సర్వే నెంబర్లు బాగా దగ్గర ఒక 10 నుంచి 15 సర్వే నెంబర్లలో 102 ఎకరాలు చేంజ్ అయినట్టు మనకు ఈ డెక్కన్ సిమెంట్ పేరు మీద చేంజ్ అయినట్టు మనకు స్పష్టంగా ధరణిలో ఆన్లైన్లో ఈరోజు చూడండి. ఇక్కడ ఈరోజు దాంట్లో మనకు డెక్కన్ సిమెంట్ దాంట్లో మనకు డెక్కన్ దాంట్లో ట్రాన్స్ఫర్ అయినట్టు ఈరోజు ధరణి దాంట్లో మనకు ఫుల్ డీటెయిల్స్తోని కనబడడం జరిగింది. ఏదేమైనా పబ్లిక్ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. సో మేము తరతరాల నుంచి దున్నుకుంటున్న భూమి ఏ కంపెనీకి ఎలా అప్పచెప్తారు, ఆ కంపెనీకి ఎలా అప్పచెప్తారు, నైట్ ఏం తెలియకుండానే పట్టాలు మార్పిడి జరిగిపోయినాయి ధరణిలో అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రైతులైతే ఈ భూమిని వదిలేది లేదు, ఇన్ని అడ్డంకులు వచ్చినా వదిలేది లేదని ప్రసక్తి లేదని చెప్పి పబ్లిక్ చెప్తా ఉన్నారు. ఏదేమైనా చూస్తూ ఉండండి జీనస్ గ్లోబల్, ప్రతి క్షణం ప్రజల కోసం. మోర్ అప్డేట్ అండ్ వాచ్ జీనస్ గ్లోబల్.